తెలంగాణలో అన్ని పార్టీల రాజకీయ నేతల చూపంతా ఇప్పుడు స్పీకర్ కార్యాలయం వైపే. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే భవితవ్యం కాసేపట్లో తేలిపోనుంది. 5 ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, అరకపూడి గాంధీ అనర్హత పిటిషన్లపై మరి కాసేపట్లో నిర్ణయం ప్రకటించనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. దీంతో సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అయితే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను స్పీకర్ కాపాడవలసిందేనంటోంది బీఆర్ఎస్. స్పీకర్ నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టింది. న్యాయ పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించి బీఆర్ఎస్ వాదనలపై మా ప్రతినిధి విక్రమ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. విక్రమ్, అసలు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన బీఆర్ఎస్ వర్షన్ ఏంటి? మహేశ్వరి, పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు సంబంధించిన కీలక నిర్ణయం మరి కాసేపట్లోనే స్పీకర్ కార్యాలయం వెలువర్చబోతుంది. ఒకవేళ స్పీకర్ కార్యాలయం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే బీఆర్ఎస్ ప్లాన్ బి అమలు చేయాలని చెప్పి సిద్ధమైంది. ప్లాన్ బి న్యాయ పోరాటం మరింత ఉధృతం చేయాలి, ఢిల్లీ స్థాయిలో లీగల్ పోరాటం చేయాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అంతా కూడా బీఆర్ఎస్ సిద్ధం చేసుకుంది. 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన కీలక నిర్ణయం మరి కాసేపట్లో రానున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల చూపంతా కూడా అసెంబ్లీ కార్యాలయం వైపే ఉంది. ఎటువంటి నిర్ణయం వెలువరిస్తారు అన్న దానిపై ఉత్కంఠ అయితే నెలకొంది. దీనిపై బీఆర్ఎస్ కూడా సంసిద్ధమై ఉంది. ఎటువంటి నిర్ణయం వచ్చినా కూడా దానిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై కూడా బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సిద్ధమైందని చెప్పుకోవచ్చు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత స్పీకర్పై ఉందని బీఆర్ఎస్ పదే పదే గుర్తు చేస్తుంది. అదేవిధంగా ఇప్పటి వరకు ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి వారి నుంచి వివరణ తీసుకున్నారు. ఆధారాలన్నీ కళ్ళ ముందున్నాయి. ఖచ్చితంగా కఠిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ శ్రేణుల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతుంది. సుప్రీంకోర్టు మణిపూర్ కేసుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుందో అదే విధమైన నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ చెబుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్నది కాస్త ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు మహేశ్వరి. మరి ఎమ్మెల్యేల తరపు లాయర్ల వాదన ఎలా ఉంది విక్రమ్? మహేశ్వరి, మనం చూసుకోవచ్చు బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారందరికీ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఆ తర్వాత ప్రజల తీర్పును కాదని చెప్పి వీరు పార్టీ ఫిరాయించడాన్ని బీఆర్ఎస్ అంతా కూడా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించిన న్యాయవాదులంతా కూడా పూర్తి స్థాయిలో ఆధారాలను కూడా స్పీకర్కు సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా తమకు సానుకూల నిర్ణయం వస్తుందని చెప్పి బీఆర్ఎస్ అయితే నమ్ముతుంది. ఈ మేరకు స్పీకర్ ఎటువంటి నిర్ణయం వెలువరిస్తారో అన్నది ఆసక్తి రేపుతుంది. మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంతా కూడా తాము బీఆర్ఎస్లో ఉన్నామనే వాదించిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కానీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కానీ, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కానీ, తెల్లం వెంకట్రావు కానీ వీరంతా కూడా ఖచ్చితంగా మేము బీఆర్ఎస్తోనే ఉన్నామని చెప్తున్నారు. మరోవైపు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బాధ్యతలు కూడా తీసుకున్నారు. బీఆర్ఎస్ నుంచే తీసుకున్నానని చెప్పి అరకపూడి గాంధీ చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఎమ్మెల్యేలంతా కూడా ఖచ్చితంగా ఫిరాయింపు ఇచ్చిన ఎమ్మెల్యేలంతా ఖచ్చితంగా మేమంతా బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తున్న పరిస్థితి ఉంది మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.